తర్వాత భక్తి అనేటువంటిది అలవర్చుకుంటే మనకేమవుతుంది అంటే మనసులో ప్రభుపాదుల వారు అదే భాషలో చెప్తున్నారు, భౌతికమైనవన్నీ కూడా తొలగిపోతాయి, భౌతికమైనవి తొలగిపోతాయి. అజామిలుడు బ్రాహ్మణుడిగా పుట్టాడు, రోజు నిత్య అగ్నిహోత్రం, సంధ్యావందనం, భగవత్ ఆరాధన అన్నీ చేసుకునేవాడు. ఒకరోజు ఏమైంది, పూలు తేవడానికి వనానికి వెళ్ళాడు. అక్కడ ఒక వేశ్య ఒక దిగజారినటువంటి శూద్రుడితో తాగిన మత్తులో సాంగత్యం చేస్తూ ఉంది. అది చూశాడు అజామిలుడు. అజామిలుడు పుట్టుకతో దుర్మార్గుడు కాదు, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. రోజు సంధ్యావందనం, అగ్నిహోత్రం, ధార్మికంగా జీవితాన్ని గడిపేటువంటి వాడు. పోయి ఆ వేశ్యం చూశాడు. చూసి అది మనసులో ఫిక్స్ అయిపోయింది. అందుకనే బ్రహ్మచర్యం పాటించేటప్పుడు ఏంటి అంటే నువ్వు అర్జునుడిలాగా ఉండాల. అర్జునుడిని ద్రోణాచార్యుడు పిలిచాడు, అయ్యా చెట్టు మీద పచ్చి ఉంది, దాని కనుగుడ్డులో బాణం కొట్టాలా, నీకేం కనిపిస్తుంది అన్నాడు. దుర్యోధనుడు అన్నాడు, వెనకాల మంచి కొండలు, సీనరీ సూపర్గా ఉంది అన్నాడు. పక్కకురా నువ్వు అన్నాడు, నువ్వు బనికిరావు అన్నాడు విలువిద్ది. అర్జునుడు అన్నాడు, నీకేం కనిపిస్తుంది అన్నాడు, నాకు ఆ కనుగుడ్డు తప్పించి ఇంకేం కనపట్లేదు అన్నాడు. ఆధ్యాత్మిక చింతన విద్యార్థులకు ఎట్లా ఉపయోగపడుతుంది అంటే ఇటువంటి ఏకాగ్రతను పెంచేదానికి ఉపయోగపడుతుంది. నా గమ్యం ఏంటో అదే, ఇంకా వేరే ఏం నేను చూడను. నీ గమ్యాన్ని సాధించిన తర్వాత పెళ్లి చేసుకో, తర్వాత కుటుంబం, ఎంజాయ్ చేయ లైఫ్, గృహస్థ జీవితం ఉంది, కానీ బ్రహ్మచర్యం సమయంలో కాదు. అప్పుడు చేసుకుంటే తర్వాత అడుగు తినాలి నువ్వు. అప్పుడు ఇవన్నీ కానీ పెట్టుకుంటే తర్వాత అడుగు తినాలి. ఎప్పుడు ఏం చేయాలో చెయ్యాలా అది తెలియపరిచేటువంటిది శాస్త్రం. ఏ యొక్క ఆశ్రమంలో బ్రహ్మచారి ఏం చేయాలా, గృహస్థుడు ఏం చేయాలా, వానప్రస్థుడు ఏం చేయాలా, సన్యాసి ఏం చేయాలా, ఇవన్నీ చెప్తుంది శాస్త్రం. మనకి ఏం తెలియదు కాబట్టి పిచ్చి పిచ్చిగా జీవితాలు గడిపి నాశనం చేసుకుంటున్నాం. ఈ అజామిలుడు పోయాడు, చూశాడు, వచ్చాడు అగ్నిహోత్రం చేయడానికి, సంధ్యావందనం చేయడానికి. ఆ వేశ్య ఆ శూద్రుడితో సాంగత్యం చేసేది మనసులో తొలుస్తా ఉంది. అందమైన భార్య, కుటుంబం. ఏం చేశాడు, వాటన్నిటిని వదిలేసి ఆ వేశ్యను పెళ్లి చేసుకున్నాడు. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నాడు, ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషోపజాయతే సంగత్ సంజాయతే కామ కామక్రోధో బిజాయతే. ఈ విషయవాంఛల మీద ధ్యానం పెడితే కామం వస్తుంది. కామంగానే తీరకపోతే అది క్రోధంగా మారుతుంది. క్రోధం ఏం చేస్తుంది, క్రోధాద్భవంతి సమ్మోహ సమ్మోహ శృతి విభ్రమ శృతి భ్రంశాత్ బుద్ధినాశ బుద్ధినాశ ప్రణశ్యతి. ఇంగ్లీష్లో కూడా హ్యూమన్ బీయింగ్ అంటే ఏమంటారు తెలుసా, రేషనల్ యానిమల్ అంటారు. రేషనాలిటీ అంటే విచక్షణా జ్ఞానము. విచక్షణా జ్ఞానం అంటే నేను ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, దీన్ని విచక్షణా జ్ఞానం. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఒక్కొక్కటి తింటూ ఉంటుంది, ఇంకొకొక్క వచ్చి లాగేసుకుంటుంది. అది ముందు తింటుంది, నేను లాక్కుంటే బాధపడుతుంది, ఇవన్నీ ఆలోచిస్తుందా? అందుకని దాన్ని ఏమన్నారు, జంతువు అన్నారు. మనిషి ఏ పని చేసేటప్పుడైనా ఆలోచించాలా, నేను ఇది చేయదగిందా చేయకూడనిదా. మరి ఆ ఆలోచన శక్తి నీకు ఎప్పుడు పోతుంది అనేది భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు. సైన్స్ ఇది. భగవద్గీత ఇస్ ఎ సైన్స్. మానవ యంత్రానికి మాన్యువల్, ఎట్లా మానవుడు జీవించాలా అనేటువంటి ఒక గొప్ప జీవిత విధానాన్ని తెలియపరిచేటువంటిదే భగవద్గీత. భగవంతుడు చెప్తున్నాడు, క్రోధాద్భవంతి సమ్మోహ సమ్మోహ శృతి విభ్రమ శృతి భ్రంశాత్ బుద్ధినాశ బుద్ధినాశ ప్రణశ్యతి. ఎవడన్నా ఏదైనా తప్పుడు పని చేసినప్పుడు, ఎవడన్నా కొట్టేశాడు, ఏదైనా చేశాడు, పెద్దలు అడుగుతాడు, ఏరా బుద్ధి లేదంటరా ఆ పని చేసేవాడు, ఆ టైంలో ఏం తోచలా. అదే చెప్తున్నాడు భగవంతుడు. క్రోధం వస్తే బుద్ధినాశ ప్రణశ్యతి, బుద్ధి నాశనం అవుతుంది. నేను ఇది చేయదగిందా చేయకూడదా మర్చిపోతావు, మృగమైపోతావు. మరి దానికి ముందు ఏం చెప్తున్నారు, నువ్వు అటువంటి జోలికే వెళ్ళద్దు, అటువంటి చెడు మీద ధ్యానం పెట్టేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళద్దు. ధ్యాయతో విషయాన్ పుంస. అజామిలుడు అంత గొప్ప కుటుంబంలో పుట్టి అంత గొప్ప ధార్మిక విధానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఆ వేశ్యను చూశాడో మనసు చెలించింది, ఆమెను పోయి పెళ్లి చేసుకున్నాడు. సో అందుకని శాస్త్రం ఏం చెప్తుంది అంటే నువ్వు ఎట్లా మనసుని నిగ్రహించుకొని ఒక ధార్మికమైన జీవితాన్ని నువ్వు గడపాలా, ధార్మికమైన జీవితాన్ని గడపాలా. ఎందువల్ల అంటే మన వాళ్ళందరూ కూడా సుఖ దుఃఖాలకి
భగవంతుడి దగ్గరికి వచ్చి వేడుకుంటారు, నాకంతా సుఖంగా ఉండాలి స్వామి, సుఖంగా ఉండాలి స్వామి, సుఖంగా ఉండాలి స్వామి. మరి నువ్వు భగవంతుడిని కోరుకోగానే జరుగుద్దా? నువ్వు సుఖంగా ఉండాలా అంటే నువ్వు ధార్మికంగా జీవితాన్ని గడపాలా. ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. నువ్వు అన్ని పాపాలు చేసి భగవంతుడి దగ్గరికి వచ్చి నేను సుఖంగా ఉండాలి, నేను సుఖంగా ఉండాలి. భగవంతుడు అంటాడు, నువ్వు నలుగురిని సుఖంగా జీవించేటట్టు చేయరా, అప్పుడు నువ్వు సుఖంగా ఉంటావు. నువ్వు నలుగురిని సుఖంగా జీవించేటట్టు చేయి, అప్పుడు నువ్వు సుఖంగా ఉంటావు. సుఖానికి సూత్రం ఇది, సుఖానికి సూత్రం ఇది, హ్యాపీనెస్కి సూత్రం ఇది. మనకు సూత్రాలు గిత్రాలు ఏం తెలియకుండా పిచ్చిగా నేను ఏదో కోరుకుంటే భగవంతుడు కానీ తీర్చకపోతే ఇంక దేవుడు లేడని ప్రపంచానికి డిక్లేర్ చేస్తాం. దేవుడు నీ మాట వింటాడా? ఆయన మాట మనం ఇవ్వాలా? ప్రభుత్వ చట్టాలు ఏర్పాటు చేస్తుంది, ప్రభుత్వం మనం చెప్పినట్టు చట్టాలు ఏర్పాటు చేస్తుందా, లేకపోతే అందరికీ శ్రేయస్కరంగా ఉండేటువంటి చట్టాలు ఏర్పాటు చేయాలనా? ఇప్పుడు ఒక ఆయన అంటాడు, ఏమయ్యా రాజమండ్రిలో ఇంతమంది ఉంటే నేను ఒక్కడినే హత్య చేశా అంటే ఎంత గొప్ప, ఒక వేదిక మీద సన్మానం చేయండి నాకు, ఒప్పుకుంటారా? నేను ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశా అంటారు, అంతా రాసుకెళ్ళని చెప్పి తీసుకెళ్ళి లోపల వేసేస్తారు. మన ఇష్టం వచ్చినట్టు చట్టాలు మార్చరు, చట్టాలు ఏర్పాటు చేయరు. యూనివర్సల్ లా భగవంతుడు చట్టం ఏర్పాటు చేశాడు, దేనికోసం? సర్వే జనా సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలని చెప్పి భగవంతుడు చట్టం ఏర్పాటు చేశాడు. దాన్ని ప్రకృతి చట్టాలు అన్నారు, దాన్ని ధర్మం అన్నారు. ఆ ధర్మం నువ్వు తెలుసుకొని జీవనాన్ని గడపాలా. ఇగ్నోరెంట్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్. నాకు చట్టం తెలియదండి అందువల్ల హత్య చేశాను, నాకు సన్మానం చేయండి అంటే ఒప్పుకోరు. సామాన్య సమాజంలో ప్రభుత్వ చట్టాలు తెచ్చుకొని జీవనాన్ని గడపాలా. ప్రకృతిలో జీవించేటప్పుడు ప్రకృతి చట్టాలు తెచ్చుకొని నువ్వు జీవనాన్ని గడపాలా. ఆ ప్రకృతి చట్టాలు తెలియపరిచేటువంటిదే భగవద్గీత. డూస్ అండ్ డూ నాట్స్. ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏం చేస్తే నువ్వు ఆనందంగా ఉంటావు, ఏం చేస్తే నువ్వు దుఃఖంగా ఉంటావు, ఇవన్నీ భగవద్గీతలో చెప్పారు. మనకెవరైనా భగవద్గీత చదవండి అని చెప్పారనుకోండి, మనమే అంటాం, గురువుగారు అప్పుడే దేనికండి, 60-70 సంవత్సరాల తర్వాత కదండి, దీర్ఘాలు తీస్తాం. మరీ ఇప్పుడు దారుణం అయిపోయింది, చచ్చినోడు బండికి పెట్టేస్తున్నారు భగవద్గీత. దానికోసం అనుకుంటున్నారు భగవద్గీత, దానికోసం కాదు భగవద్గీత. ఏదన్నా యంత్రాన్ని సృష్టించినప్పుడు మాన్యువల్ ఇస్తారు, ఆ మాన్యువల్ చదివి యంత్రాన్ని ఆపరేట్ చేయాలి. ఈ యంత్రాన్ని భగవంతుడు సృష్టించినప్పుడు భగవద్గీత అని మాన్యువల్ ఇచ్చాడు. దీంట్లో దీన్ని ఎట్ట వాడాలా అని మెకానిజం ఉంది, అంతకు మించి ఇంకేం లేదు. యంత్రం ఎట్ట వాడాలో తెలియక చెడిపేసి నేను ఇప్పుడు మాన్యువల్ చూస్తానంటే అది తెలివైన విషయమా? అన్ని రిపేర్లు వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను మాన్యువల్ చదువుతాను. 70 సంవత్సరాలకు అయిపోయింది ఈ యంత్రం పని. అప్పుడు నువ్వు మాన్యువల్ చూస్తే ఎంత, చూడకపోతే ఎంత. చచ్చినోడికి భగవద్గీత పెట్టి ఇంకా విడ్డూరం అది. వాడు అసలు పోయాడు, ఆడికి నువ్వు పోయిన తర్వాత ఇంకేంటి, నువ్వు నీ బతుకు ఎట్టుండాలి అట్టుండాలని ఏం చెప్తే ఉపయోగమే ఉంది అక్కడ. అదొక సంస్కృతి చేసేసారు. వీటన్నిటికి కారణం ఏంటి అంటే విలువలు తెలియనటువంటి జీవితాలు. పూర్వానికి ఎవరింట్లోనో పెళ్లి జరుగుతుండిందంట, ఒక పిల్లి ఒకటి అడ్డం తిరుగుతూ ఉండిందంట. తిరుగుతూ ఉంటే దాన్ని ఎంత తరిమేసినా పెళ్ళింట్లో వంటకాలు గింటకాలు అవి ఉంటాయి కదా, అందుకని వచ్చేస్తాయి. అది తిరుగుతూ ఉంటే ఎంత తరిగినా పోవట్లేదంట. అరే కాళ్ళ కింద పడి వస్తుందేమో అని చెప్పి ఒక పెద్ద ఆయన ఏం చేశాడంటే ఆ పిల్లిని పట్టుకొని ఎక్కడ ఒక మూల స్తంభానికి కట్టేశాడంట. ఆయన పెళ్లి జరిపించేశారు. ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ అది గమనించారు. ఇంకా తర్వాత ఆ ఊర్లో ఎక్కడ పెళ్లి జరిగినా ఒక పిల్లిని ఒకదాన్ని ఎతికి పట్టుకొని స్తంభానికి కట్టేసి అప్పుడు పెళ్లి జరిపించడం మొదలు పెట్టారు. అది సాంప్రదాయం అయిపోయింది. అది సంప్రదాయం అయిపోయింది. అట్టాగా సనాతనంగా భగవంతుడు దేనికోసం ఇవన్నీ పెట్టాడు, ఇవన్నీ పోయాయి, కొత్త కొత్తవన్నీ వస్తున్నాయి. కొత్త కొత్తవన్నీ బీడీ బాబా, తన్ను బాబా, కొట్లాట బాబా, సెల్ ఫోన్ బాబా, హైటెక్ బాబా, సో కొత్త కొత్త ఏదేదో. సనాతన ధర్మం భగవంతుడు ఏ ఉద్దేశంతో చెప్పాడో దాన్ని మనం అనుసరించాలా, సో విద్యార్థి దశ అయినా కానీ, ఉద్యోగస్తుడైనా కానీ, ఎవరైనా కానీ మనోనిగ్రహం ఉన్నప్పుడే వాడి జీవితం బాగుంటుంది. ఇప్పుడు అజామిలుడు అంత గొప్ప జీవితము, మనోనిగ్రహం లేని దానివల్ల తర్వాత ఏమయ్యాడు? ఆ వేశ్య యొక్క సాంగత్యంలో మద్యాన్ని సేవించడం అలవాటు చేసుకున్నాడు, దొంగతనాలు చేయడం నేర్చుకున్నాడు, హత్యలు చేయడం నేర్చుకున్నాడు. ఒకప్పుడు ఎంతో గొప్పగా ఉన్నటువంటి అజామిలుడు ఆ ఒక్క వ్యక్తి యొక్క సాంగత్యంతో చాలా నీచంగా తయారయ్యాడు. సో ఈరోజు మనం ఆధ్యాత్మికత వల్ల మనసును నిగ్రహించుకొని
ఒక మానవుడిలాగా జీవించడానికి ప్రయత్నించడం వదిలేసి మనం ఏంటి అంటే మృగాల్లాగా జీవించడం మొదలు పెడుతున్నాం. నేను లాస్ట్ సండే చెప్పినట్టుగా ఒక ఫిలాసఫీ, ఎవడు చూశాడు రా తర్వాత లైఫ్ ఉంటుందో లేదో, ఎంజాయ్ చేయి. ఏంది ఎంజాయ్ చేసేది? ఎంజాయ్మెంట్ ఏం లేదు, నరకమే. అట్లాంటి ఫిలాసఫీ అంతా చెప్పుకొని పిచ్చి పిచ్చిగా జీవితాలు గడిపి డబ్బులు పోగొట్టుకొని, ఆరోగ్యం పోగొట్టుకొని, పరువు పోగొట్టుకొని జీవితాలు గడుపుతా ఉన్నారు, దుర్భరమైనటువంటి జీవితాలు. రోజు రోజుకి మనిషి ఎంత దిగజారుతున్నాడయ్యా అంటే ఇది మానవ సమాజం అని చెప్పుకునేదానికి కూడా అర్హతను కోల్పోయేటట్టుగా మనిషి జీవిస్తూ ఉన్నాడు ప్రస్తుత సమాజంలో. జంతువులు కూడా చేయవు కొన్ని అకృత్యాలు, జంతువులు కూడా చేయవు. జంతువులు చిన్న బిడ్డల మీద అత్యాచారాలు చేయవు కదా, మరి మనుషుల్లో జరుగుతున్నాయి కదా ఇవన్నీ కూడా. ఎంత నీచం ఇది! సో వీటన్నిటికి కారణం ఏంటి అంటే ఆధ్యాత్మిక విలువలు, మానవతా విలువలు సమాజంలో లోపించడం వల్ల, మనం దీన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల. ఈ యొక్క ధర్మం ప్రచారం జరిగినప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా బాధ్యతగా జీవితాన్ని గడిపేటటువంటి వ్యక్తిత్వం వాడిలో వస్తుంది, వ్యక్తిత్వం వాడిలో వస్తుంది. నేను అందుకే ఇందాక చెప్పాను చాణక్యుడి యొక్క స్టేట్మెంట్. చాణక్యుడు ఏ సమాజంలో శాంతి ఉంటుంది అంటే పరాయి స్త్రీని తల్లి అన్న భావనతో ఏ సమాజంలో వ్యక్తులు చూస్తారో, పరాయి వస్తువును ధూళి అన్న భావనతో ఏ సమాజంలో వ్యక్తులు జీవిస్తారో, నాకు నివసించడానికి ఎంతైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరికి అదే అర్హత ఉంది అనేటువంటి భావనలతో జీవించే వ్యక్తులున్న సమాజంలో శాంతి ఉంటుంది అన్నాడు. మరి ఆ భావనలో వ్యక్తుల్లో రావాలా అంటే ఖచ్చితంగా ఆధ్యాత్మికత ఉండాలా, మనోనిగ్రహం ఉండాలా. నేను లాస్ట్ టైం చెప్పాను, ఒక వెజిటబుల్స్ అంగడి ఉంది, అండ్ల దుకాణం ఉంది. మేకో లేకపోతే ఎద్దో ఏదో ఒకటి వస్తుంది, తినడానికి ప్రయత్నం చేస్తుంది. యజమాని కొడతాడు, 2 అడుగులు వేస్తుంది, మళ్ళా వస్తుంది. అది ఒక 4 అడుగులు ఎరగగానే దెబ్బ గురించి మర్చిపోద్ది. మనిషి కూడా నేను ఈ తప్పుడు పని చేయడం వల్ల ఈ కష్టం నాకు వచ్చింది అని ఆలోచించే ఇది కూడా లేదు. చేసిన తప్పే చేస్తూ ఉంటాడు, చేసిన తప్పే వస్తా, అవి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నేను దాని పాటికి అది, దీని పాటికి ఇది. ఎడారిలో ఒంటి ఉంటుందంట, అక్కడ ముళ్ళ చెట్లు తప్పించి ఇంకేం ఉండవు. ఆ ముళ్ళ చెట్టు నవిలితే నాలుకంతా తూట్లు పడిపోయి రక్తం వస్తుంది. అది మూర్ఖంగా ఏమనుకుంటుందంటే ఈ చెట్టు నమిలితే కొంచెం నొప్పిగా ఉంది కానీ రక్తం వస్తుంది దీని నుంచి అని. రక్తం దేని నుంచి వస్తుంది? దాని నాలుక తూట్లు పడి వస్తుంది. మనం కూడా అట్లాగే మూర్ఖంగా ఉన్నాం. సో దుఃఖాలకు కారణం ఏంటి అంటే భగవంతుడు గీతలో చెప్తున్నాడు, కారణం గుణసంగ దోషం సద్ అసద్యోనిచు జన్మచు. నీకు మంచి జన్మలు చెడు జన్మలు రావడానికి కారణం ఏంటి అంటే నువ్వు చేసినటువంటి కర్మలు దేన్ని బట్టి చేస్తావు? నీలో ఉండే గుణాలు దేన్ని బట్టి వస్తాయి? సంగ దోషం, సాంగత్యాన్ని బట్టి వస్తాయి. మంచి సాంగత్యం చేస్తే మంచి భావనలు వస్తాయి. ఇప్పుడు ఎవడైనా బ్రూస్లీ సినిమానో జాకీ చాన్ సినిమానో చూసి బయటకు వచ్చాడు అనుకో, వాడు ఇటు వస్తాడు అనమాట. వాడు రోడ్డుకి అడ్డంగా వచ్చేసి మనం హార్న్ కొడితే వాడు చూస్తాడు. మనం అది అర్థం చేసుకోవాలి, వీడు బ్రూస్లీ సినిమా చూసి వచ్చాడు, మనమే కేర్ఫుల్గా ఉండాలి. ఎందువల్లంటే ఫైటింగ్ కదా, వాడు రెడీ ఫర్ ఫైట్. అదే ఇక్కడ ఏదన్నా వచ్చి మంచి ప్రవచనం ఈయన వెళ్ళాడు. ఎవరో ఏకనాథ్ మహారాజ్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన చాలా శాంతస్వరూపుడు అంట. ఒకడు పందెం కట్టాడు. ఏమని అంటే ఆయన కోపం వచ్చేటట్టు చేస్తే నీకు 10,000 వరహాలు ఇస్తానన్నాడు. ఈ పందెం కాసినోడు పోయాడు, ఆయన జపం చేసుకుంటున్నాడు గంగా తీరంలో. వీడు పోయి ఆయన మీద ఉమ్మూస్తే ఆయన ఏం మాట్లాడలా, పోయి గంగలో స్నానం చేసి మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. మళ్ళీ ఉమ్మూసాడు, ఏం మాట్లాడలా, మళ్ళీ గంగలో పోయి స్నానం చేసి మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. 108 సార్లు ఇట్లా జరిగిన తర్వాత వాడిలో పాశ్చాత్తాపం కలిగింది. ఆ దుర్మార్గుల్లో ఆయన కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి, చాలా అపరాధం చేశాను అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే మీ రుణాన్ని నేను ఏ రకంగా తీర్చుకోగలను అన్నాడు. నేను ఇంత అపరాధం చేస్తే రుణం అంటారు ఏంటండి అన్నాడు. 108 సార్లు నా మీద ఉమ్మేయడం వల్ల 108 సార్లు పుణ్య గంగలో స్నానం చేసే మహద్భాగ్యాన్ని నాకు కల్పించారు, ఈ రుణాన్ని నేను ఏ రకంగా తీర్చుకోగలను. ఇప్పుడు సమాజం అంతా ఎట్టుంది అంటే హమ్ కిసీసే కమ్ నహి, నేను ఎవరికేం తక్కువ కాదు, చిన్న చిన్న విషయాలకు కొట్లాడడం. శాస్త్రాలు ఏం చెప్తాయి? ఫర్గివ్నెస్ ఇస్ ద నోబుల్ రివెంజ్ అని చెప్తాయి. ఇటువంటి ఉత్తమమైన లక్షణాలు వస్తాయి ఆధ్యాత్మికం వల్ల. ప్రతి ఒక్కళ్ళలో ఇటువంటి ఉత్తమ లక్షణాలు ఉంటాయి. ఇంకా సమాజంలో ప్రాబ్లం ఏమని చెప్పండి? ఇంతకుముందు రాజులు పిచ్చోళ్ళే కాదు, గుళ్ళు కట్టేవాళ్ళు, పెద్ద పెద్ద గుళ్ళు కట్టేవాళ్ళు. ఎందుకు గుళ్ళు కట్టేవాళ్ళు అంటే అక్కడ గుడి కట్టి సాధువుల్ని పెట్టి
వాళ్ళు ధర్మ ప్రచారానికి ప్రోత్సహించేవాడు. ఆ సాధువులు ఉదయం సాయంత్రం ప్రవచనాలు ఇట్లా చెప్తే జనాలు విని మంచి బుద్ధులు తెచ్చుకొని జీవితాన్ని గడిపేవాడు. ఆ రకంగా సమాజంలో ఆటోమేటిక్గా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసేవాళ్ళు. నువ్వు తుపాకి తీసుకుంటే వాడు తీసుకుంటాడు, అది కాదు. స్వార్డ్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానమన్న ఖడ్గంతో అజ్ఞానాన్ని తొలగించాలి అసలు వ్యక్తుల్లో. జ్ఞానమన్న ఖడ్గంతో అది సమాజంలో శాంతి ఏర్పరచడానికి మార్గం. అంతేగాని వాడు కత్తి తీసుకుంటే నేను కత్తి తీసుకుంటానంటే ఇంకా అక్కడ శాంతి కాదు, అశాంతి. సో అందువల్ల ఈరోజు మనిషి ప్రతి ఒక్కడు కూడా జరిగిపోయింది గతం గత. ఇప్పుడన్నా సమాజంలో కొంతన్నా మార్పు తీసుకురావాలంటే నా నడవడికలో మార్పు రావాలా. సో వ్యక్తి నడవడికలో మార్పు రావాలా అంటే ఏం చేయాలా? సత్సాంగత్యం ఉండాలి. ఒకసారి నారదముని వెళ్తున్నాడు, మృగారి అని వేటగాడు. వాడు ఎంత శాడిస్ట్ అంటే ఇప్పుడుండే శాడిస్ట్ల కన్నా ఎక్కువవాడు. జంతువుల్ని సగం చంపే గిలగిల తన్నుకుంటుంటే చూసి ఆనందిస్తున్నాడు. నారదముని వెళ్తుంటే చూశాడు, అన్ని సగం చనిపోయిన జీవులు అన్నమాట. ఆయన వీడెవడరా బాబు, వీడిని చూద్దామని వెళ్ళాడు. చాలా క్రూరంగా ఉన్నాడు. ఒరే చంపేదేదో పూర్తిగా చంపేయచ్చు కదా, సగం చంపి గిలగిల తన్నుకుంటుంటే ఏంట్రా నీ పైశాచిక ఆనందం అన్నాడు. వాడన్నాడు, నాకు అట్లా చూస్తే అవి గిలగిల తన్నుకుంటుంటే చాలా హ్యాపీనెస్ అన్నాడు. ఓడి శాడిస్ట్ ఫెలో, అయినా ఇవన్నీ ఎందుకురా చేస్తున్నావు అన్నాడు. ఇప్పుడు ఎవడన్నా మనిషి అధర్మంగా నడుచుకుంటుంటాడు, ఎవడన్నా ఒక ఫ్రెండ్ అంటాడు, ఒరే మరీ అంత కక్కుర్తి పడి అన్ని పాపాలు చేస్తా బతుకుతున్నావేంటాడు. ఒరే ఉన్నారు కదా నాలుగు రాళ్ళు వెనకాల వేసుకుంటే ఉపయోగపడుతుందని. అయితే ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, 4 రాళ్ళు వెనకాల పడవు, నెత్తినే పడతాయి. ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. ఎవడు చేసుకున్న కర్మ వాడే అనుభవించాలి, ఎవడు తప్పించుకోలేడు అని చెప్పంటే నా పరివారం కోసం చేస్తున్నాను ఇవన్నీ అంటాడు. అప్పుడు నారదముని తెలివిగా అంటాడు, నీ భార్యని పిల్లల్ని అడగరా, ఈ పాపాలన్నీ వాళ్ళ కోసం చేస్తున్నావు కదా, ఈ పాపాల్లో సగం ఏమన్నా పంచుకుంటారేమో అడుగు అని చెప్పి అంటాడు. వీడు చాలా సిన్సియర్గా మీరు అన్నమాట కరెక్ట్ వెళ్తానన్నాడు. భార్య దగ్గరికి వెళ్ళి నేను చేసిన పాపాలన్నీ మిమ్మల్ని పోషించుకునేదానికి కదా, ఆ పాపంలో సగం ఏమన్నా పంచుకుంటావా అంటాడు. బాలేటోడివే, కట్టుకున్న దానికి నువ్వే అనుభవించు, నేను ఎందుకు అనుభవించాలా అంటది భార్య. పిల్లల్ని అడుగుతాడు, కన్నదానికి నువ్వే అనుభవించు, మేము ఎందుకు అనుభవించాలా అని. అప్పుడు వీడి జ్ఞానోదయం కలుగుతుంది. వచ్చి నారదమునితోటి వాళ్ళ కోసం అని చేశాను, ఇప్పుడు అర్థమైంది, ఎవడు తీసుకోడంట, నన్ను ఏం చేయమంటారంటాడు. ఒరే దుర్మార్గం వదిలేసి సత్మార్గంలో జీవితం గడుపు అంటాడు. ఈ మాట చెప్తే మనందరంలో వచ్చే ప్రశ్నే వాళ్ళలో వచ్చింది, స్వామి భక్తి గిక్తి అంటే భుక్తి. చాలామంది అడుగుతారు, అరే నాయన మంచి మార్గంలో, నువ్వు మంచి మార్గంలో ఉండమని చెప్తున్నావు కానీ ఉద్యోగం వ్యాపారం మానేయమనట్లేదు. అవి చేసుకుంటూ చెడును వదిలేయమంటున్నావు, అంతే కదా. చెడుకి దూరంగా ఉండు, నీ జీవితాన్ని నువ్వు గడుపు. వీడు నా భుక్తి అన్నాడు. ఒరే అరణ్యంలో ఏనుగు రోజుకు తన్ను తింటుంది, అది ఏం వ్యాపారం చేస్తుంది, భగవంతుడు ఇస్తున్నాడు కదా. మరి నువ్వు నమ్ముకున్నోడికి నీకు చూసుకోకుండా ఉంటాడా? నువ్వు భక్తిలో భగవత్ నామం చేసుకుంటూ ఉండరా అంటే సరేనని చెప్పి వీడు ఒక చిన్న కుటీరం వేసుకొని భక్తి చేసుకుంటుంటాడు. ఆ చుట్టుపక్కల గ్రామస్తులకు తెలుస్తుంది ఏమని అంటే, మృగారి వేటగాడు అంత దుర్మార్గుడు సాధువు అయిపోయాడంట, వాడిని చూద్దాం పదండి అని బయలుదేరి వస్తారు. అయితే ఇంతకుముందు సాధువుని కలవడానికి వెళ్ళినప్పుడు ఒకటి చేతులు తెల్లేవాళ్ళు కాదు, ఏదో ధాన్యమో పండో ఏదో ఒకటి తెచ్చి పెట్టేవాళ్ళు. ఇప్పుడు మామూలుగా సాధువు దగ్గర ఏమైనా ఉంటే తీసుకెళ్ళిపోదామని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళందరూ వచ్చి ఆ ధాన్యం అదంతా ఇస్తే వీడేమన్నాడు, నా భుక్తి అన్నాడు. ఈ మృగారి పరిస్థితి ఎట్లా ఏర్పడిందంటే నిత్యాన్నదానం చేసే స్తోమత వచ్చింది. ఒకరోజు నారదముని అట్టు వెళ్తూ పర్వతమునితోటి నాకు ఒక శిష్యుడు నాటు చూపిస్తానని చెప్పి తీసుకొస్తే ఈ మృగారి నారదముని చూసి 10 అడుగులు వెనక్కి వేస్తే పర్వతముని మనసులో అనుకుంటాడు, గురువు గారిని చూసి సాష్టాంగ నమస్కారం చేయాలన్నటువంటి జ్ఞానం లేనటువంటి శిష్యుని చూపించడానికా ఇంత దూరం తీసుకొచ్చాడు నారదముని అనుకుంటాడు. వాడు 10 అడుగులు వెనక్కి వేసి తన పైన ఉన్న కండువా తీసి నేల మీద క్రిమికీటకాదులుంటే వాటిని పక్కకు జరిపి అప్పుడు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఒకప్పుడు జంతువుని సగం చంపి గిలగిలా తన్నుకుంటూ ఉంటే చూసి ఆనందించేటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక చింతనకు వచ్చిన తర్వాత చిన్న క్రిమికీటకాది కూడా నేను హాని తలపెట్టకూడదు అని చెప్పి ఆ కండువా తీసి ఆ క్రిమికీటకాదులను పక్కకు జరిపి అప్పుడు సాష్టాంగ నమస్కారం చేస్తాడు.
ఆధ్యాత్మిక చింతన వల్ల వ్యక్తుల్లో ఇటువంటి పరివర్తన కలుగుతుంది. అందుకోసం ఇంతకు ముందు రోజుల్లో రాజులు ఏం చేసేవాళ్ళు అంటే మందిరాలు నిర్మాణం చేసి ఈ సద్బోధనలు కావించేవాళ్ళు. తద్వారా సమాజంలో లా అండ్ ఆర్డర్ ఆటోమేటిక్గా కంట్రోల్లో ఉండేది. ఈ రోజుల్లో ఈ ఆధునిక టెక్నాలజీ మేము టెక్నాలజీ అంతుంది ఇంతుంది, ఇంకా భక్తి దేనికి, సత్సంగం దేనికి? అరే నాయన, సత్సంగం లేకపోతే మనుషులు మృగాలు అయిపోతారు. మృగాలున్న సమాజంలో భీష్మ పితామహుడు మహాభారతంలో చెప్తాడు, జంతు సమాజంలో శక్తి ఉన్న జంతువుకే ఆహారం లభిస్తుంది, శక్తి ఉన్న జంతువుకే మైథున భోగం లభిస్తుంది. జంతు సమాజం అయిపోతుంది ధర్మం లేకపోతే సమాజంలో. నువ్వు మోక్షము భగవంతుడి ఈ బోధనల ద్వారా మనిషి ధర్మంగా నడుచుకుంటే ఇంకేం కావాల సొసైటీకి? అదే కదా కావాల్సింది. ఈరోజు పెద్ద హేతువాదులు వాళ్ళందరూ చెప్తారు, ఇవన్నీ అవసరం లేదు, అది లేదు, ఇది లేదు. ఒరే, ఏది ఉందో లేదో తర్వాత విషయం. మొట్టమొదటి నువ్వు ఒకటి అర్థం చేసుకో, సమాజంలో శాంతి వస్తుందిరా నాయన ఈ జ్ఞానం వల్ల. అది అర్థం చేసుకో. సమాజంలో శాంతి వస్తుంది, మనిషి మనిషిగా ప్రవర్తిస్తాడు. ఈ ప్రపంచంలో హేతువాది అని ఎవడు లేడు అనుకోండి, అది వేరే విషయం. హేతువాది అనేవాడే ఎక్కువ భగవంతుడి గురించి చర్చిస్తుంటాడు అనమాట. ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి అడుగుతాడు, దేవుడు ఉన్నాడా అండి అని ఒక ఆయన అడుగుతాడు. లేని దాని మీద ఎప్పుడన్నా చర్చ జరిగిందిరా అంటాడు. ఉండేదాని మీదే కదా చర్చ జరుగుతుంది. సో దేవుడు ఉన్నాడా లేడా అన్నావంటేనే ఉన్నాడని లెక్క. లేని దాని మీద ఏం చర్చ ఇప్పుడు జరగదు. లేని దాని మీద ఎప్పుడు చర్చ జరగదు, ఉండేదాని మీద చర్చ జరుగుతుంది. ఇంకోటి చెప్తారు, ఒక హేతువాది వాడు పెద్ద సభలు ఏర్పాటు చేశాడంట. మరుసటి రోజు పళ్ళు తోముకుంటున్నాడంట. పక్కింటోడు అడిగాడంట, ఏమంటే మీ హేతువాద సభలు ఎట్లా జరిగాయండి అన్నాడంట. వీడన్నాడంట, దేవుడి దేవాలు బాగానే జరిగాయి అన్నాడు. దేవుడి దేవాలు బాగానే జరిగాయి అన్నాడు. సో అందువల్ల ప్రత్యేకించి యువత కానీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా భగవద్గీతలో ఉన్న గొప్పతనం, భగవద్గీత అనేది ఏదో అది ఒక ఉపయోగం లేనటువంటి జ్ఞానం కాదు. స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, ప్రతి యంత్రాన్ని సృష్టించినప్పుడు ఒక మాన్యువల్ ఇస్తారు. ఈ మానవ యంత్రాన్ని సృష్టించినప్పుడు భగవద్గీత అనే మాన్యువల్ ఇచ్చాడు భగవంతుడు. దీన్ని ఎట్లా వాడితే ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా రిపేర్లు లేకుండా ఈ మానవ యంత్రం నడవడానికి మార్గదర్శకం చూపించేదే భగవద్గీత. తర్వాత ఇంకొక అపోహ తీసేయండి, 60-70 సంవత్సరాల తర్వాత దీన్ని చదవాలని. అప్పటికి నువ్వు చదవడానికి ఏముండదు, నీ జీవితం అయిపోయింది. మిషన్ పూర్తిగా రిపేర్లు, కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, పళ్ళు రాలిపోయి, కాలు చేయి పడిపోయింది. అప్పుడు నువ్వు చదివినా ఒకటే, చదవకపోయినా ఒకటే, ఎత్తుకు తీసుకుపోయి పడేస్తారు తర్వాత ఎట్టాగాడ. సో అప్పుడు అవసరం లేదు దీంతో మొదట. అందుకనే ప్రహ్లాదుడు చెప్తాడు గీతలో, భాగవతంలో, కౌమార ఆచరతే ప్రాజ్ఞో. ఒక తెలిసినప్పటి నుంచి ధర్మం ఏంటో తెలుసుకొని దానికి అనుగుణంగా నీ జీవితాన్ని మలచుకొని జీవించినప్పుడే సుఖశాంతులతో నువ్వు జీవించగలవు. ఇప్పుడు నేను ఒకసారి 2000 సంవత్సరంలో హైదరాబాద్లో ఇస్కాన్ మందిరానికి అధ్యక్షుడిగా ఉండేవాడిని. అక్కడ చెర్లపల్లి అని ఒక జైలు ఉంది, దాంట్లో ఖైదీలకు సత్సంగం చెప్పండి అని పిలిచారు నన్ను. నేను వెళ్ళాను. వెళ్తే మొదటి రోజు ఆ ఖైదీలు నన్ను చూసి మీసాలు దిప్తా చూసేవాడు, గడ్డం ఎట్టంట, వెటకారాలు. సరే మనం వచ్చిన పని చేసుకొని పోవాలని చెప్పి వెళ్ళి భజన చేసి ప్రవచనం చెప్పాను. కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడాను. ఆ కర్మ సిద్ధాంతం అయిన తర్వాత, ప్రవచనం అయిన తర్వాత అక్కడ పెద్ద ఆడిటోరియం ఉంటుంది జైల్లో. ఒక 300-400 మంది ఖైదీలు స్టేజ్ చుట్టూ మూగి, మీరు చెప్పిన మాటలు మేము తప్పు చేసేదానికి ఒక 5 నిమిషాల ముందు మాకు ఎవడన్నా చెప్పున్నా మా జీవితాలు ఎట్టా ఇండేది కాదు స్వామి అని చెప్పి కళ్ళలో నేను ఒకడిని అడిగాను, నీ క్వాలిఫికేషన్ ఏంటి అన్నాను. ఐఐటి బాంబే నుంచి ఎంటెక్ చేశాను అన్నాడు. ఇంకొక అతను ఎంకామ్ చేశాను అన్నాడు. ఇంకొక అతను ఎంబీబీఎస్ అన్నాడు. ఇంకొక ఆయన ఫిల్మ్ ప్రొడ్యూసర్ అన్నాడు. ఇంకొక ఆయన కాంట్రాక్టర్ అన్నాడు. వాడు చదువుకునేటప్పుడు నా పరిస్థితి, నా చదువుకి నాకు విలువ లేకుండా జైల్లో మగ్గుతానని అనుకొని ఉన్నాడు. అటువంటి దుస్థితికి కారణం ఏంటి అంటే క్షణికావేశమో, క్షణిక సుఖాలు, వీటి కోసం ఎట్లా జీవించాలో తెలియక వాళ్ళ జీవితాలను అట్లా వ్యర్థం చేసుకున్నారు. సో భగవద్గీత ఏం చేస్తుంది అంటే వాళ్ళ జీవితాలు అట్లా వ్యర్థం కాకుండా వాళ్ళ జీవితాలు బంగారు జీవితాలుగా ఉండేటట్టుగా మార్గదర్శకం ఇస్తుంది భగవద్గీత. సో అందుకని ప్రతి ఒక్క వ్యక్తి కూడా భగవద్గీత యొక్క విలువ తెలుసుకొని ప్రతినిత్యం ఒక్క శ్లోకం అన్న చదవండి. తర్వాత హరే కృష్ణ మంత్రం
మన్ అంటే మనసు, త్రా అంటే మనసులోని కల్ముషాలను తొలగించేటువంటిది. సో హరే కృష్ణ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం జపించండి. ఇక్కడికి వచ్చే యువత కూడా దీన్ని హృదయంలోకి తీసుకొని మీరు ఎంత వీలైతే అంత మీరు పాటిస్తూ యువతకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బోధించడానికి ప్రయత్నించి ఈ సమాజంలో ఒక శాంతియుతమైన వాతావరణాన్ని నెలకొల్పడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి. నాతోటి 3 సార్లు నామం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ